నమస్కారం అండి. సాధుకులారా, మనం చేస్తున్న ప్రతి పనిలో మన పైన పడుతున్న అధిక ఒత్తిడి మనలో అనేక రకాల ఆలోచనలు కలిగే విధంగా ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో సమస్యలు, మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పని సవ్యంగా ముందుకి వెళ్ళకపోవడం, మనం కోరుకున్న ప్రతిదాన్ని కూడా మనం అనుకున్న విధంగా సాధించలేకపోవడం, ఇలా రకరకాల సమస్యల్ని ప్రతి ఒక్క సాధకుడు ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ యొక్క సమస్యల నుండి బయటపడేందుకే ఈ యొక్క ధ్యాన మార్గాన్ని వీరందరూ కూడా ఎంచుకుంటున్నారు. అయితే వీరు ధ్యానంలో కూర్చోగానే వీరికి ఎదురవుతున్న రకరకాల సమస్యల వల్ల వస్తున్న ఆలోచనల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ యొక్క ఆలోచనలు ప్రతి క్షణం కూడా వీరిపైన అధికంగా ప్రభావం చూపిస్తూ వీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళనీయకుండా వీరిపైన ప్రభావం చూపిస్తున్నాయి. అయితే మనం ఈ యొక్క ఆలోచనల్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఆలోచనలకి మూలం ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే విషయాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా మనం సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితాన్ని పొందగలం. అయితే ఆలోచనలకి మూలం ఏంటి అంటే ఒక్కటే, అదే మన మనస్సు. మన మనస్సే మన చుట్టూ జరుగుతున్న ప్రపంచంలో రకరకాల విషయాల్ని గ్రహించి అంతర్ముఖంగా అనేక రకాల భావోద్వేగాలు కలిగే విధంగా చేసి ఆలోచనలు అధికంగా బయటకు వచ్చే విధంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఆ యొక్క మనసుని కంట్రోల్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆలోచనలు పూర్తిగా కంట్రోల్ అవుతాయి. అయితే ఈ యొక్క మనసుని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? దానికి ఒకే ఒక మార్గం, అదే ప్రాణాయామ టెక్నిక్స్. మనసు అనేది మనం తీసుకుంటున్న శ్వాస పైన ఆధారపడుతుంది. మీరు ధ్యానంలో గమనించినట్లయితే శ్వాస ఎప్పుడైతే మీరు తీసుకోవడం తగ్గిపోతుందో, శ్వాస యొక్క అనుభవం ఎక్కువ స్థాయిలో కాకుండా అతి సూక్ష్మ స్థాయిలో ఉంటుందో అప్పుడు పూర్తిగా ఆలోచనలు మీ యొక్క మైండ్లో తిరగవు. అంటే శ్వాసని కంట్రోల్ చేస్తే మన యొక్క మనసుని కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఆ యొక్క శ్వాసని కంట్రోల్ చేసేందుకు ఒక ప్రాణాయామ టెక్నిక్ని వివరించబోతున్నాను. ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క శ్వాసని మీరు అదుపు చేయగలరు. తద్వారా మీ యొక్క మనసు మీ యొక్క ఆధీనంలో వస్తుంది. అప్పుడు మీరు అనుకుంటున్న ప్రతిదాన్ని కూడా సాధించగలరు. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ యొక్క శ్వాసని కంట్రోల్ చేయగలిగే ప్రాణాయామ టెక్నిక్ని నేర్చుకుందాం. మొదటగా ఇది ఎడమ చెయ్యి. ఈ యొక్క ఎడమ చెయ్యి చిన్ముద్ర వేయండి. ఇలాగా తొడకలపై పట్టండి. కుడి చెయ్యి విష్ణుముద్ర వేయండి. విష్ణుముద్ర వేసి మీ యొక్క కుడి నాసికారంధ్రాన్ని మూసివేయండి. మూసివేసి ఎడమ నాసికారంధ్రం నుంచి నెమ్మదిగా బ్రీత్ తీసుకోండి. చాలా నెమ్మదిగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ తీసుకుని ఒక 3 సెకండ్లు కుంభకం చేయండి. దాని తర్వాత కుడి నాసికారంధ్రం నుంచి రిలీజ్ చేయండి. ఇప్పుడు ముక్కును మూసేయండి. బ్రీత్ తీసుకోవద్దు. ఇప్పుడు మరలా కుడి నాసికారంధ్రం నుంచి బ్రీత్ తీసుకోండి. క్లోజ్ చేయండి. ముక్కు కుంభకం చేయండి. నెమ్మదిగా ఎడమ నాసికారంధ్రం నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. ముక్కు మూసేయండి. ఇలా ఎంతసేపు మీరు ఉండగలరు ఎంతసేపు ఉండి మరలా ఎడమ నాసికారంధ్రం నుంచి బ్రీత్ తీసుకోండి. మళ్ళీ హోల్డ్ చేయాలి. మళ్ళీ కుడి నాసికారంధ్రం నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. శ్వాస తీసుకోకుండా హోల్డ్ చేయాలి. తర్వాత మళ్ళీ కుడి నాసికారంధ్రం నుంచి బ్రీత్ తీసుకుని హోల్డ్ చేసి ఎడమ నాసికారంధ్రం నుంచి రిలీజ్ చేసి హోల్డ్ చేయండి. మీరు ఈ విధంగా ఒక 9 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా ప్రాణాయామం నెమ్మదిగా మీ యొక్క శ్వాస అనేది అదుపు అవ్వడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క మనసు మీ యొక్క ఆధీనంలో వస్తుంది. మనసు ఎప్పుడైతే ఆధీనంలో వస్తుందో మీ యొక్క మైండ్లో తిరిగే రకరకాల ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. అప్పుడు మీరు చేస్తున్న ప్రతి పనిపై కూడా మీకు ఏకాగ్రత ఏర్పడుతుంది. అలాగే మనసు తేలిగ్గా ప్రశాంతంగా మారుతుంది. కాబట్టి ఏదైనా మీ జీవితంలో ఒక సంఘటన ఎదురవగానే
అక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, జీవితంలో ఎటువంటి స్టెప్ తీసుకుంటే నేను ఉన్నతమైన స్థాయికి చేరుకోగలను అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు రకరకాల విషయాలు మాట్లాడుతూ మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేసి మీకు కోపాన్ని, భయాన్ని, ఆందోళన రానివ్వకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగే శక్తి మీకు వస్తుంది. అలాగే ఎరుకతో మీరు ప్రతి క్షణం కూడా మీ చుట్టూ ఉండే ప్రతి విషయాన్ని గమనించగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు కూడా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. ప్రాణాయామం ప్రాక్టీస్ చేసేటప్పుడు శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి. అలాగే ఎంతసేపు కుంభకం చేయగలరో అంతసేపు కుంభకం చేయాలి. శ్వాస నెమ్మదిగా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత ఎంతసేపు కుంభకం చేయగలరో అంతసేపు కుంభకం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాన్ని పొందగలరు. అలాగే నన్ను కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్క సాధకుడికి క్రియాయోగ సాధన నేను చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క క్రియాయోగ సాధన ద్వారా మనకు వచ్చే రకరకాల ఆలోచనలు ఎలా తగ్గించాలి, అనారోగ్య సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, స్పిరిచువల్గా మనం డెవలప్ అవ్వాలంటే ఎటువంటి అడుగులు వేయాలి, ఇలా రకరకాల విషయాల్ని బోధించడం జరుగుతుంది. తద్వారా నా దగ్గర సాధన తీసుకున్న ప్రతి ఒక్క సాధకుడు కూడా వారు కోరుకున్న ప్రతిదాన్ని కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోవచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.